ఇక బెంగళూరు సెంట్రల్ జైల్లో సీసీబీ తనిఖీలకు సంబంధించిన వార్తను ఇప్పుడు మనం చూస్తున్నాం. రౌడీ షీటర్ నాగా అనుచరుల ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. 18 ఫోన్లు, అలాగే డ్రగ్స్, కొంత డబ్బు కూడా సీజ్ చేసింది సీసీబీ. బెంగళూరులో పరప్పన అగ్రహార జైల్లో సీసీబీ తనిఖీలు కలకలం రేపాయి. కొద్ది రోజుల క్రితం రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన నటుడు దర్శన్, రౌడీ విల్సన్ గార్డెన్ నాగతో జైల్లో ఆరు బయట కూర్చుని టీ, సిగరెట్ తాగుతున్న ఫోటోస్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీంతో జైల్లో పర్యవేక్షణకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన సర్కార్ 9 మందిని సస్పెండ్ చేసి 30 మంది సిబ్బందిని ఇతర చోట్లకు బదిలీ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా సెంట్రల్ జైల్లో అకస్మాత్తుగా సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రౌడీ షీటర్ నాగాతో పాటు అనుచరుల బ్యారక్లలో 18 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. అవి మాత్రమే కాదు, డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదు కూడా లభించింది. దీనిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. జైలు పరిస్థితిని చక్కదిద్దడం ఇప్పుడు సర్కార్ కి ఒక సవాల్ గా మారింది.